హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే ఇప్పుడు చిదంబరంలో ఈరోజు స్పెషల్ డే అంట. ఈరోజు రోజు దర్శనం చేసుకుంటే దగ్గర దగ్గర 3 రోజులు దర్శనం చేసుకుంటా అంట భయ్య, మామూలుగా ఉండదు. ఈరోజు అయితే మనమైతే దర్శనం అయితే చేసుకుందాం. మనం ఇక్కడ రివర్ ఉంది, అంకుల్కి అయితే చెప్పేసి నేను రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇప్పుడే రివర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని మన బట్టలు అనేది కొంచెం ఆడ కవర్లో పెట్టేసుకుని మెల్లగా పోయి మనము గుడికి వెళ్ళేసి వద్దాం. చలో భయ్యా, ఇక్కడ వెనకాల రివర్ అయితే కనిపిస్తుంది కదా, దీనిలోనే మనం స్నానం చేయబోతున్నాం. స్నానం చేసి తొందరగా గుడికి అయితే పోదాం మనమైతే. భయ్యా ఇప్పుడే మన స్నానం కూడా అయిపోయింది. ఇక్కడ స్నానం చేసుకుని ఇప్పుడే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మనం. చలో భయ్యా, మన ముంగడైతే అయ్యప్ప గుడి ఉంది, పోయి దర్శనం కూడా చేసుకున్నాం. అయ్యప్ప దర్శనం కూడా. ఇప్పుడు నేను అక్కడ వెనకాల బండి అయితే పెట్టేసి నేను ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నా భయ్యా. ఇప్పుడైతే ఇక టెంపుల్ వెళ్ళేటప్పుడు ఈ బ్లాక్ అంతా వేసిరు భయ్యా, అందుకనే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే కదా, అందుకని ఇట్లా బ్లాక్ అయితే వేసిరు మొత్తం. భయ్యా జనం చూడండి భయ్యా, ఎంతమంది ఉన్నారు, ఫుల్గా వస్తూనే ఉన్నారు. ఇంకా స్టార్టింగ్ నుంచి మొత్తం ఇట్లానే ఉంది, జనం ఫుల్గా జనం అయితే ఉన్నారు. చూద్దాం ఎట్లా అవుతుందో, దర్శనం తొందరగా అయిపోతే మంచిదే కదా. మనమైతే స్ట్రీట్లకు అయితే వచ్చేసినాం. ఇంకొంచెం ముంగడకి వెళ్తే మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ వచ్చి కొంచెం రైట్ తిరిగిన తర్వాత అయితే మనకు ఉంది అక్కడ ఏదో ఉంది భయ్యా, రథమో ఏదో ఉంది సంథింగ్. పోయిన తర్వాత చూద్దాం ఆడ దూరం నుంచి కనబడితే. భయ్యా మనకి ప్రతి ఇయర్ January 2nd అయితే మనకి ఇట్లా రథాలు అయితే తీస్తారంట. వీళ్ళు ముంగడికి అయితే చూపిస్తారు, చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ వీళ్ళైతే ఆరుద్ర ఫెస్టివల్ అని చెప్పేసి అంటారంట. ఇక జనాలు చూడండి భయ్యా, ముంగటైతే జనాలు ఫుల్గా ఉన్నారు ఇక్కడ. అయితే చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు, లోపలికి వెళ్ళడానికి అయితే. భయ్యా మనమైతే గుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి గోపురం అయితే చూడండి ఒక రేంజ్లో ఉంది పైన. అయితే ఈస్ట్ ఎంట్రన్స్ గేట్ల నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ దగ్గర అయితే చూడండి భయ్యా ఎట్లుందో లోపల. భయ్యా ఇట్లాంటి గోపురాలు మొత్తం 9 ఉన్నాయంట భయ్యా. మొత్తం గుడి మొత్తం 9 ఉన్నాయంట. అంటే సేమ్ మన నవరంధ్రాలు ఎట్లానో ఈ గుడి కూడా అట్లా నిర్మించారు భయ్యా మొత్తం. భయ్యా మనం గుడి లోపలికి అయితే వెళ్ళైతే చూపెడతాం మీకు. భయ్యా గుడి లోపల అయితే మస్తు మంది ఉన్నారు చూడండి, మీకు ఆపోజిట్గా చూపెడతాను నేను మీకు. గుడి అయితే ఒక రేంజ్లో ఉంది భయ్యా, చూడండి ఎట్లా ఆర్కిటెక్చర్ మొత్తం ఎట్లుందో. ఓల్డ్, మొత్తం చాలా ఓల్డ్ది ఇది. బయట నుంచి అయితే తీస్తున్నా, లోపలైతే చూడండి గోవిందుడు అయితే ఉంటాడు, కాళ్ళు అయితే కనబడుతున్నాయి. లోపలికి వెళ్ళి అయితే తీయలేము భయ్యా. మనకి లోపలికి వెళ్ళడానికి అయితే దగ్గర దగ్గర 200 తీసుకురు భయ్యా. 200 తీసుకుని ఆ టికెట్ ఇచ్చారు. ఇంకా అండ్ లోపల దర్శనం అయితే అయిపోయింది. అది ఇక్కడ షర్ట్ ఉండొద్దంట భయ్యా, లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ ఉండొద్దు, శివయ్య ముందు షర్ట్ ఉండకూడదు అని చెప్పేసి అన్నారు.
భయ్యా ఇటేమో మన పెరుమల స్వామి అండ్ ఇటేమో మన శివయ్య. దర్శనం అయితే ఫుల్గా మంచిగా అయ్యింది మనకైతే. ఇప్పుడైతే చెక్అవుట్ ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం మళ్ళా. భయ్యా ఇక్కడైతే మనకు ప్రసాదం కింద భోజనం అండ్ వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు భయ్యా. భోజనం అయితే చూడండి మీరు. ఇదే భయ్యా మనకైతే ఇచ్చిన భోజనం. వడ, ఉప్మా, ఇంకా ఇదేమో ఇది స్వీట్, ఒక చట్నీ వేసిండు భయ్యా. మనమైతే ప్రసాదం తినేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఈ నుంచి తొందరగా. చలో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.